కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను ఒకేసారిగా అన్ని చదవను, కానీ 13, 14 ఈ 2 వచనాల్ని నేను మొదటగా చదువుతాను. 13, 14 వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రార్థిద్దాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. మా ప్రభువా, మా దేవా, ఈ వాక్యం మీది. దయచేసి మాతో మాట్లాడండి. క్రిస్మస్ దినాన మిమ్మల్ని ఆరాధిస్తుండగా సంఘముగా ప్రభువా, మీరు మాకు తోడుగుండండి. మీ యొక్క మాటల్ని మేము వినడానికి, మా ఆధ్యాత్మిక జీవితానికి అవి ఉపయోగకరంగా మలుచుకోవడానికి మీ కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటగా అందరికీ వందనాలు. ఎంతో ఆశతో వచ్చినారు. దానంతటిని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. బైబిల్లో ఒక 3 సందర్భాలని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, దేవదూతల ద్వారా గొర్రెల కాపరులకు ఒక వార్త వచ్చింది. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. ఆ దూతల ద్వారా వచ్చిన వార్త విన్న గొర్రెలు, ఆ దూతలు ఎవరైతే ఆ గొర్రెల కాపరులకు చెప్పినారో వాళ్ళు ఆ క్షణాన యేసుప్రభు ఎవరు అని అనుకున్నారు. తర్వాత సముద్రపు మధ్యలో వెళుతుండగా ఆ శిష్యులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి సమయంలో యేసుప్రభు వచ్చి ఆ నీళ్లను నిమ్మలపరిచినాడు. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులు అనుకుంటున్నారు, ఈయనెవరో అని. తర్వాత మనం చూసినట్లయితే యేసు మరణించిన తర్వాత కూడా ఆయన చివరిగా ఆయన శ్వాసను విడిచినప్పుడు అక్కడున్న ఆ పట్టణం అంతా కూడా కంప్లీట్గా చీకటిమయమైపోయింది. అంటే సూర్యుడు ప్రకాశించడం ఆగిపోయిండు. ఈ 3 వచనాల్ని, ఈ 3 సందర్భాలను మనం ఆలోచిస్తే, ఆ 3 సందర్భాల్లో యేసు ఎవరో అనే ప్రశ్నతో వాళ్లకు స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సంఘంగా వచ్చినారో, ఇక్కడ నేనేం చెప్తాను అంటే, ఈరోజు చాలా మంది కూడా సగటు క్రైస్తవునికి తెలిసిన పదం క్రిస్మస్ అనగానే యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టిండు. క్రిస్మస్ అనగానే ఒక కన్య మరియకు యేసు ప్రభు పుట్టిండు. క్రిస్మస్ అనగానే సిలువలో ఆయన చనిపోయిండు. క్రిస్మస్ అనగానే ఆయన తిరిగి లేచిండు. ఇది క్రైస్తవునికి, సగటు క్రైస్తవునికి ఉన్న ఆలోచన. క్రిస్మస్ అనగానే మన కుటుంబాన్ని, మన శరీరాన్ని, మన ఇల్లును, మన సంఘ భవనాన్ని క్లీన్గా ఉంచుకోవడం. ఇది అర్థమైపోయింది ఇప్పుడు సగటు క్రైస్తవునికి క్రిస్మస్ అంటే. దయచేసి ఇట్లా చూడండి. క్రిస్మస్ అనగానే ఇంకేమైపోయిందంటే, చాలా మంది యేసు ఎవరిని అనుకుంటున్నారు అంటే, యేసు సొసైటీ పరంగా చూస్తే యేసు ఒక మంచి బోధకుడు అని అనుకుంటున్నారు. సొసైటీ పరంగా చూస్తే యేసు ఎవరనుకుంటున్నారంటే ఆయన ఒక గొప్ప ప్రవక్త. యేసు ఎవరనుకుంటున్నారంటే ఆయన ఒక ప్రేమ కలిగిన వాడు. యేసు ఎవరనుకుంటున్నారంటే ఆయన కరుణామయుడు. ఇది లేదంటారా సమాజంలో? యేసు ప్రభు గురించిన ఆలోచనల్లో ఖచ్చితంగా ఉంది. ఇప్పటికీ ప్రజల హృదయాల్లో స్పష్టత లేని పదం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఎవరో. దీన్ని మీరు నమ్ముతారా? ఇప్పటికీ ప్రజల హృదయాల్లో స్పష్టత లేని పదము యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు. కానీ సంఘాలు ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన ఎవరో తెలియకున్నారు.
ఇక్కడ చూసినట్లయితే బైబిల్ ఏమని సెలవిస్తుంది యేసు ప్రభు గురించి, అసలు ఆయన ఎవరు అని కనుక మనం చూస్తే 13-14 వచనాలలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఇక్కడ చూడండి, ఆయన తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడు అంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను విడుదల చేసి, యేసుక్రీస్తు ఇప్పటి వరకు నేను అన్నట్టుగా ఆయన ఒక మంచి బోధకుడు మాత్రమే కాదు, ఆయన శక్తివంతుడైన విమోచకుడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ప్రవక్తనే కాదు, ఆయన లోక రక్షకుడు. ఎలా ఆయన లోక రక్షకుడు, ఎలా ఆయన శక్తివంతుడైన విమోచకుడు అంటే ఇక్కడ చూడండి, అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసినట్టుగా ఉన్నది. ఇక్కడ ఏం జరిగింది? అంధకార సంబంధము అంటే చీకటి, అంధకారము. ఇదేంటి అంటే ఈ చీకటి యొక్క రాజ్యం ఏంటి అంటే పాపము, మరణము. ఇక్కడ కూర్చున్న మనందరిలో మాట్లాడుతున్న నేను ఎన్ని సంవత్సరాల వరకు నేను బతకగలుగుతాను? వింటున్న మీరు ఎన్ని సంవత్సరాల వరకు మీరు బ్రతకగలుగుతారు? ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతాం. మన జీవితము తాత్కాలికమైంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ చీకటి అంధకార సంబంధములో నుండి దేవుడు మనల్ని విడుదల చేసినట్టుగా చూస్తున్నాం. ఏంటిది చీకటి అంధకార సంబంధం? ఏంటి ఈ చీకటి రాజ్యం అని కనుక మనం చూస్తే పాపమును గుర్తించని స్థితి. ఇటు చూడండి అందరూ, ఈరోజు నేను ఒక అందరికీ అర్థమయ్యే పదాన్ని చెప్తా ఈ పాపం గురించి. ఈరోజు కలిసి ఒక సినిమాను కుటుంబంగా మనం చూడలేం. ఎందుకు చూడలేమంటే అందులో అంత అశ్లీలత ఉంది. ఇది పాపం. ఈరోజు చిన్న పిల్లలకు నీ యొక్క మగవాళ్ళే కావచ్చు, ఆడవాళ్ళే కావచ్చు, వాళ్లకు నువ్వు అబద్ధాలు నేర్పించలేదు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుండి అబద్ధాలు మాట్లాడగలుగుతున్నారు. అది పాపం. ఈరోజు నీకు తెలియకుండానే నీ మనసులో ఒక చెడు ఆలోచింపజేసుకుంటావు. అది పాపం. మనిషి నరాల్లో కూడా పాపం ఉన్నది. అది బైబిల్ చెప్తుంది. ఆత్మీయంగా తను పూర్తిగా చనిపోయిన స్థితిలో ఉన్నాడు. శారీరకంగా నేను బాగానే ఉన్నా, నేను గురించి ఆత్మీయంగా చెప్తున్నాను. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. ఏంటి? దేని విషయంలో చచ్చిపోయినాం? పాపాన్ని గుర్తించని విషయంలో చచ్చిపోయినాం మనం. పాపం ఏంటో మనకు తెలియదు. పాపం చేస్తా ఉంటే మనకు సంతోషాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ పాపం ఏం చేస్తుందంటే ఒకరిని తిడతా ఉంటే ఇంకొకరు నవ్వుకుంటారు, సంతోషాన్ని ఇస్తుంది. ఒకరిని క్షీణింపజేస్తా ఉంటే ఇంకొకరు సంతోషంగా ఉంటారు. అది పాపం. ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే నీ నుండి బూతులు వచ్చేలాగా చేస్తుంది. ఈ పాపం అనేది ఒకడు ఎదుగుతా ఉంటే వాడిని తొక్కి పడేయాలని చూస్తారు. ఇవన్నీ కూడా పాపాలండి. ఈ పాపాలన్నీ కూడా మన లోపల ఇమిడిపోయినాయి. యేసుప్రభు ఎందుకు వచ్చిందో తెలుసా? మన పాపం నుండి మనల్ని పూర్తిగా విడిపించడానికి. ఇక్కడ అదే ఉంది, అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించడానికి యేసుప్రభు వచ్చిండు. ఆయన వచ్చి తన జీవితాన్ని లగ్జరీగా గడపడానికి లోకానికి రాలేదు. ఆయన తను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి లోకానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చినాడంటే మన నరాల్లో ఉన్న ఉనికిలో ఉన్న పాపాన్ని తీసేయడానికి ఆయన వచ్చినాడు. ఇక్కడ అదే ఉంది. ఈ పాపం చేత మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఆయన అంటున్నాడు 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అంటున్నాడు. ఇక్కడ పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? ఈ పాప క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆ విమోచన మనకు జరిగింది. ఈ చీకటి రాజ్యం నుండి యేసుక్రీస్తు రాజ్యంలోనికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అడుగు పెట్టినారు.
ఇక్కడ చూడండి, విమోచన అనగానే విడిపించడం. బైబిల్ పరంగా పాప క్షమాపణను దేవుడు దైవ నరుడిగా ఈ లోకానికి వచ్చి ఆ పాపం నుండి మనల్ని విడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మానవుని యొక్క క్రియలు కానీ ఆయన జరిగిస్తున్న ప్రతీది కానీ ఈ యొక్క పాపం నుండి విడిపించుటలో సాధ్యం కాదు. అది కేవలం క్రీస్తుతోనే సాధ్యము. ఎందుకు క్రీస్తుతోనే సాధ్యము అని అంటే, ఇక్కడ మనం చూస్తే చూడండి 14వ వచనంలో, అనగా పాప క్షమాపణ ఆయన చేసినాడు, కుమారుని యందు మనము విమోచన అనగా పాప క్షమాపణ కలుగు నిమిత్తము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మానవుని యొక్క క్రియలు తన యొక్క పాపాన్ని తీసివేయలేవు. ఎందుకు తీసివేయలేవు అంటే, బైబిల్ ఈ రకంగా చెప్తుంది ఏంటంటే, ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారమును అనగా ఈలోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత వాళ్ళందరూ ఉన్నారు. మనుషులందరూ కూడా ఎట్లున్నారు తెలుసా? మానవ యొక్క మేధాశక్తి పాపాన్ని తీసేయడానికి సరిపోదు. మానవుని యొక్క సంప్రదాయాలు పాపాన్ని తీసేయడానికి సరిపోవు. మానవుని యొక్క తత్వజ్ఞానము, ఫిలసాఫికల్ గా మాట్లాడతారంటారు చూసినావా, ఆ తత్వజ్ఞానము మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి సరికాదు. అందుకే బైబిల్లో ఈ మాటలు ఉంది, అన్నపానముల విషయంలోనైనాను, పండుగ, అమావాస్య, విశ్రాంతి అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి అని కింద ఏమంటాడంటే, ఇవన్నీ కూడా ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఈరోజు క్రిస్మస్ అంటే ఇది పండగ కాదు. ఇదేంటి అంటే, క్రీస్తు ఒకరోజు రాబోతున్నాడు. ఆయనకు నిజ స్వరూపము, ఆయన సంఘమును రక్షించిండు. ఇక్కడ అదే కనబడుతుంది. మానవుడు ఆచరించే విధానాలు తన పాపము నుండి తనను విడిపించలేవు. ఎందుకంటే మానవుడు ఆల్రెడీ పాపం స్థితిలో ఉన్నాడు. నేను ఇప్పటి వరకు కొన్ని ఉదాహరణలు ఇచ్చినాను. ఆ మానవుని యొక్క పాపము తనలోనే ఉంచుకుంటూ తను బయటకు రాలేడు. తను సోషల్ వర్క్స్ చేసినా కూడా, తను 10 మందికి అన్నం పెట్టినా కూడా, తను ఒక వృద్ధుల్ని చేరదీసినా కూడా తనలో ఉన్న పాపమును తను ఎప్పటికీ తీసుకోలేడు. అది ఎలా జరుగుతుంది అంటే, దాని గురించే ఇక్కడ దేవుడు చేసిన పని ఏంటంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన మనల్ని, తను ప్రేమించిండు మనల్ని. ఇక్కడ చూడండి, సృష్టించి దేవుడు వట్టిగానే వదిలిపెట్టలేడు మనిషిని. ఆయన సృష్టించి వదిలిపెట్టలేడు. ఆయన పాపాన్ని చేసిన తర్వాత ఆ పాపానికి శిక్ష వేయకుండా ఆయన ఉండలేడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన మంచివాడు, ఆయన రక్షకుడు. పాపం యొక్క విమోచన కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జరిగించిండు. ఆయన ఏం చేయడానికి, ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే, ఆయన మన విమోచకుడు, ఆయన మన రక్షకుడు. ఈ రక్షకుడు మనలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయడానికి వచ్చిండు. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. ఆయన చిందించిన రక్తం ఈనాడు ఇన్ని సంవత్సరాలకు నాకు ఎట్లా అప్లై అవుతుంది? అది ప్రశ్న కదా. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ లో ఇండియా టీం గెలిస్తే నువ్వెందుకు గెలిచినట్టుగా జబ్బలు కొట్టుకుంటున్నావు? నువ్వు ఇండియాలో ఉన్నావు కదా, నా టీం గెలిచిందని మనం చెప్పమ్మా ఈ మాటను? చెప్తాం ఖచ్చితంగా. ఎస్, ఈరోజు మానవాళ్ళందరికీ కూడా దేవుడు తగినంత రక్తమును ఆ సిలువలో కార్చిండు. ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గరికి వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటాడో ఆయన ఖచ్చితంగా నీ పాపం నుండి విడుదల చేయగలడు, దాని నుండి విముక్తిని ఇవ్వగలడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపం లేనివాడు. ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేని స్టేట్మెంట్ ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరు. అది యేసు ప్రభు మాత్రమే ఇచ్చాడు, ఇంకెవరు ఇవ్వలేదు. ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చిండు. ఎందుకంటే
తన వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి కాదు, తన లగ్జరీ లైఫ్ను నింపుకోవడానికి కాదు, పాపంలో మగ్గిపోయిన మన జీవితాల్ని ఆయన పరిశుద్ధులుగా చేసి నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి ఆయన వచ్చింది. అందుకే చూడండి దాని తర్వాత వచనాల్లో 15వ వచనం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈయన ఎవరు? ఈ యేసుప్రభు ఎవరు అని చెప్తున్నాడంటే ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు. ఇంకేంటి ఆయన ఎవరు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపము. అంటే ఏంటి? కనిపించని దేవుని స్వరూపము అని ఇక్కడ ఉన్నది. ఎలా కనిపించని దేవుని స్వరూపం ఆయన చెప్పొచ్చు? ఈ అదృశ్య దేవుని స్వరూపం గురించి బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాయబడి ఉంది. యేసుప్రభు ఎవరట అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన యొక్క రిఫ్లెక్షన్ యేసుప్రభు. ఇక్కడ అంటాడు ఇంకా సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఆయన దేవుడు సృష్టిలో భాగం కాదు. ఫస్ట్ బార్న్ అంటారు ఇంగ్లీష్లోనైతే, తెలుగులో మొదట జన్మించిన వాడు. మొదట జన్మించిన వాడు అంటే అర్థము ఇక్కడ మనం చూస్తే ఆయన సృష్టిలో భాగం కాదు, సృష్టికి వేరుగా ఉండి నడిపించేవాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. సమస్తాన్ని ఆయనే సృష్టించినాడు. ఇక్కడ ఒక మాటను ఆది సంభూతుడు అంటే ఆయన సృష్టించబడిన జీవి కాదు. ఇది మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు సృష్టించబడిన జీవి కాదు మనలాగా. ఆయన తనకు తానుగా ఉనికిలోనికి వచ్చినవాడు. ఈ యొక్క ఆది సంభూతుడు అనే పదము తన యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది, తన యొక్క పొజిషన్ను తెలియజేస్తుంది, తన యొక్క హోదాను తెలియజేస్తుంది. తాను మొదటగా పుట్టిండు అని కాదు ఇక్కడ తెలియజేసేది బైబిల్ ప్రకారం ఆది సంభూతుడు అంటే. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంది, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పెట్టిరి. ఇక్కడ తొలిచూలు అనే పదం ఉంది చూసిరా, ఇది ఆది సంభూతుడు అనే పదం. ఇంకొకటి జ్యేష్ఠుడు అని ఉంటుంది రోమీలకు రాసిన పత్రికలో, దాని యొక్క అర్థం ఏంటంటే ఆది సంభూతుడు అని అర్థం. ఈ ఆది సంభూతుడు అంటే ఎవరు అంటే ఆయన సృష్టికి వేరుగా ఉన్నవాడు, సృష్టి అంతటిని సృష్టించినవాడు. ఆయనే యేసు ప్రభు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టి అంతటి పైన కూడా ఆయన సార్వభౌమత్యం కలిగిన వాడు. సార్వభౌమత్యం అంటే ఏంటంటే ఆయన కాకుండా, ఆయన లేకుండా ఇంకేమి కూడా ఈ సృష్టిలో జరగట్లేదు. మరి వ్యభిచారాలు జరుగుతున్నాయా? ఇది ఆయనతోనే జరుగుతుందా? దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఆయనతోనే జరుగుతుందా? ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి కదా, అవి ఆయనతో. దేవుడు మొదటగా ఆదాము అవ్వను సృష్టించినప్పుడు స్వేచ్ఛాజీవులుగా సృష్టించిండు. ఇది గుర్తుంచుకోండి. ప్రతి మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు తన అండర్లో పెట్టుకోలే. నేను ఎట్లా చెప్తే అట్లా విను అని ఒక రోబోలాగా పెట్టుకోలే దేవుడు మనిషికి స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చినాడు. ఆ మనిషి ఆ స్వేచ్ఛ జీవితాన్ని నాశనానికి పెట్టుకున్నాడు, పాపంలో పడ్డాడు. అది ఇప్పటికీ కంటిన్యూషన్ అయితేనే ఉంది. అందుకే ఇప్పటికీ కూడా మనకు పుట్టిన పిల్లలకు కూడా మనం తప్పేంటో చెప్పాం. జనరల్గా వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఆ తప్పులోనే పడిపోతారు. అబద్ధం ఏంటో మనం చెప్పాం, వాళ్ళు అబద్ధం ఆడేస్తారు. దొంగతనం ఏంటో మనం చెప్పాం, దొంగతనం చేసేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే పాపం ద్వారా వచ్చిన పర్యవసానాలు. ఇక్కడ ఏంటంటే ఆయన ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నప్పుడు ఆయన యొక్క ఈ సృష్టి అంతటిని ఆయనే సృష్టించిన వాడు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, ఆయన ముందుగా ఉనికిలో ఉన్నాడు. ఆయన యొక్క హోదా, ఆయన యొక్క ప్రాధాన్యతను ఇది తెలియజేస్తుంది. ఆయన మొదటి నుండి ఉన్నవాడు, ఆయన ఆది సంభూతుడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి ఇంకా 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చూడండి, యేసు ప్రభు ఎవరు అంటే సర్వమును సృష్టించిన సృష్టికర్త.
క్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ సృష్టించబడిన ప్రతీది అయిన తర్వాత యేసు ప్రభు వచ్చి దీనిలోకి లేడు. ఆయన ఈ సృష్టికి వేరుగా ఉన్నవాడు. ఈ సృష్టికి వేరుగా ఉన్న, అందుకే బైబిల్లో ఈ మాట ఉంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈరోజు ఏదైతే జీవులు కానీ వస్తువులు కానీ సర్వమును కూడా ఆయన లేకుండా, యేసు ప్రభు లేకుండా కలుగలేదు. క్రీస్తు ఉన్నాడు అనడానికి ఇది వాస్తవము. ఇటు చూడండి, అందరు కూడా సృష్టికర్త మానవుడు అనుకుంటాడు. ఎందుకంటే ఈరోజు ఫ్లైట్లు తయారు చేసిర్రు, ఈరోజు మన ట్రైన్లు తయారు చేసిర్రు, ఈరోజు వెహికల్స్ తయారు చేసిర్రు, ఈరోజు రోబోలు తయారు చేస్తున్నారు, ఈరోజు కారు డ్రైవర్ లేకుండా వెళ్ళగలిగేలా తయారు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడే మాటలు? ఇవన్నిటిని బట్టి మానవుడు ఏమనుకుంటున్నా అంటే మేమే సృష్టికర్తలం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉనికిలో ఉన్నదాన్ని తీసుకొని మానవుడు తయారు చేసిండు, కొత్తగా తయారు చేయట్లే. ఇది గుర్తుంచుకోండి మీరు. రా మెటీరియల్ అంటారు, అంటే ఉన్న పదార్థం నుండి ఈ మనిషి కొత్తదాన్ని తయారు చేస్తుండు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు అట్లా చేయలే. సృష్టిని ఉన్న పదార్థం నుండి తీసుకొని మనిషి తయారు చేస్తే, దేవుడు ఏమీ లేని దాంట్లో నుండి ఆయన సృష్టిని తయారు చేసిండు. ఇది ఆయన గొప్పతనం, మనిషినికి దేవునికి ఉన్న గొప్పతనం. మీకు అర్థమవుతుందా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆదికాండం 1వ అధ్యాయంలో 27వ వచనంలో తన పోలికలో తన స్వరూపమందు నరుని చేసెను. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉండి ఉనికిలో ఉన్న తర్వాత ఆయన తయారు చేయలే. ఏం లేక తర్వాత ఆయన తయారు చేసినాడు. ఈరోజు మనిషి గర్విస్తున్నాడు, నేను దేవుని కంటే గొప్పని అని. కానీ గుర్తుంచుకోండి, ఉన్న పదార్థం నుండి తయారు చేసి తను గొప్పోడైతే, ఏమీ లేనప్పుడు దేవుడు తయారు చేసిండు, ఆయన ఎంత గొప్పవాడు. మీకు అర్థమవుతుందా? యేసుప్రభు ఎవరు అంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ చూడండి, అవి అదృశ్యమే, కనిపించని గాని కనబడేటి గాని, అవి సింహాసనములైనను, గవర్నమెంట్లు ప్రభుత్వములైనను, ప్రధానులైనను, లీడర్స్ అయినా కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమని ఉన్నదంటే, సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను అని ఇక్కడ ఉన్నది. సో ఈ సృష్టిని నిర్వహించేది దేవుడు. ఇక్కడ చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతానంటే, సైన్స్ పరంగా మనం ఆలోచిస్తే, మనం ముట్టి నుండి ఇప్పటి వరకు సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. అండ్ ఇంకొకటి, ఈ యొక్క 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ పాలపుంత ఏదైతే ఉందో, ఈ భూమి 3వ గ్రహమైన ఈ భూమి ఏదైతే ఉందో, ఇది తన కక్షలో అది తిరుగుతూ ఉంది. మీకు తెలుసా ఒక విషయం? ఈ భూమి తన కక్షను దాటి సూర్యునికి ఎంత దగ్గరైనా, సూర్యునికి ఎంత దూరమైనా ఆ వేడికి మనం తట్టుకోలేము, ఆ చలికి మనం ఉండలేము. ఇన్ని సంవత్సరాలుగా తన కక్షలో అది ఎలా కొనసాగుతుంది? దానిని నిర్వహించే వ్యక్తి ఉన్నాడా, లేదంటే దానికి అదే కొనసాగుతుందా? నిర్వహించే వ్యక్తి ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే సర్వమును సృష్టించినవాడు. ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది, ఆయన లేకుండా ఏదియు కలగలేదు, ఏదియు పుట్టలేదు. క్రీస్తు ఉనికిలో ఉండడం మాత్రమే కాదు, క్రీస్తు ఆ సృష్టించడం మాత్రమే కాదు, ఆ సృష్టించిన దాని తర్వాత దాన్ని కొనసాగించే ప్రక్రియలో ఉన్నాడు. మనిషిని సృష్టించిన తర్వాత ఆయన వదిలేయలే. ఈరోజు పురుషులుగా, స్త్రీలుగా, పర్వతాలు, సముద్రాలు, ఇవన్నీ కూడా, సముద్రాలు ఎవరు వాటికి ఆనకట్టు వేసినారు చెప్పండి? అవి ఉప్పొంగుతాయి కదా. ఎవరు ఇన్ని సంవత్సరాలు ఆనకట్టు వేసినారు? ఈ యొక్క మనిషి యొక్క జనరేషను ఎలా ముందుకు కొనసాగుతుంది? సృష్టించినోడు సైలెంట్గా ఉండలే, సృష్టించినోడు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయనే దేవుడు. ఇక్కడ చూడండి, ఆయన లేకుండా ఏదీ లేదు, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి కొనసాగుతున్నది. సమస్తమును కూడా ఆయనే కొనసాగింపజేస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను సృష్టించి నువ్వు నేను తప్పు చేస్తే ఎవర్రా దేవుడు అని అంటే ఆయన వదిలిపెట్టలే. ఇంతకుముందు బ్రదర్ యోహాను సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
ఆయన అప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన సృష్టించిన తర్వాత నువ్వు ఆయనకు విరోధంగా మాట్లాడుతుంటే ఆయన వీడు నాకు అవసరం లేదు అని అనలేదు. ఆయన తన కుమారుడు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించినాడు. ఎలా అంటే పరిశుద్ధంగా, నీతిమంతంగా. అలాంటి వాడు ఈరోజు మన జీవితాల్లోనికి వచ్చినాడు, మన పాపములను విడిపించడానికి వచ్చినాడు, మనల్ని ఈ లోకము నుండి వేరు చేసి ఆయనతో నిత్యము ఇది జీవితం కాదండి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకెక్కువ ఉంటే 100 సంవత్సరాలు బతుకుతాం. నెక్స్ట్ ఏంటి జీవితం? బైబిల్ చెప్తుంది ఈ జీవితం తర్వాత నిజమైన జీవితం ఉంది. అది నిన్ను సృష్టించిన దేవునితో నువ్వు ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ యొక్క పాపములను, నీ యొక్క అపరాధములను నిన్ను సృష్టించిన వాని దగ్గరికి వచ్చి ఒప్పుకో. ఆయన వచ్చింది ఎందుకు అంటే ఈరోజు కొత్త బట్టలు వేసుకొని నేను నా పండుగ నేను హవా చేసుకోవడానికి కాదు, మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని మా ఇంట్లో తినడానికి కాదు. ఆయన వచ్చింది నశించిపోతున్న వాన్ని, మనుషుని రక్షించడానికి. ఆయన వచ్చింది పతనములో ఉన్న, అంధకారములో, చీకటిలో ఉన్న మనిషిని వెలుగులోనికి తీసుకురావడానికి. ఆయన వచ్చినప్పుడు 2025 సంవత్సరాల క్రితము తన స్వకీల యొద్దకు వచ్చెను, ఆయన వాళ్ళు తిరస్కరించిర్రు అన్నది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ రెస్పాన్స్ అవుతావు ఆయన మాటలకు? నిజంగా నీలో పాపం లేదని చెప్పగలుగుతా? ఒకవేళ పాపం లేదని చెప్తే బైబిల్ చెప్తుంది వాడు అబద్ధికుడు అని చెప్తున్నది బైబిల్. నాలో పాపం లేదని నువ్వు చెప్తావా? నువ్వు అబద్ధికుడివి. నేను పాపం లేదని చెప్తా, నేను అబద్ధికుణ్ణి. సో క్రీస్తు ఎవరు అంటే మన విమోచకుడు, మన రక్షకుడు. క్రీస్తు ఎవరు అంటే సమస్తమును సృష్టించిన వాడు. క్రీస్తు ఎవరు అంటే సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు. ఇక్కడ చూడండి 17వ వచనంలో, 17వ వచనం చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇక్కడ చూడండి, మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయను అనున్నది. ఈ సంఘం అనే ఈ యొక్క సంఘానికి ఆయన మాత్రమే శిరస్సు. ఇక్కడ 18వ వచనంలో అదే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇక్కడ అంటాడు అన్నిటికీ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము. సో క్రీస్తు ఉనికిలో ఉండి నిర్వహిస్తున్నాడని మాట్లాడుతున్నాం కదా. ఈ క్రీస్తు సిలువలో చనిపోయిన తర్వాత ఆయన అలాగే ఉండలే, 3వ దినమున ఆయన తిరిగి లేచినాడు. ఇక్కడ అదే చెప్తుంది బైబిల్. ఏమని అంటే అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇక్కడ చూడండి, మొదట ఆయన అదృశ్య దేవుని స్వరూపి యేసు ప్రభు. ఆయన మొదట జన్మించిన వాడు, అంటే ఆయనకు అలాంటి అధికారము, అలాంటి శక్తి, అలాంటి మహోన్నతత్వం కలిగిన వాడు. ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు అనున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆయన ఆది సంభూతుడు అనున్నది. అంటే ఏంటి అర్థం అంటే ఇక్కడ కూడా ఆయన మృతులలో నుండి లేచుటలో ప్రప్రథముడు, మొదటివాడు. ఈయనే చనిపోయిన వారి నుండి లేచుటలో ఆయనే మొదటివాడు. ఈయన ఏం తెలియజేస్తున్నాడు ఆయన లేవడం విషయంలో అంటే మృతులు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఒకనాడు ఆయన తిరిగి లేపుతాడు. బైబిల్లో ఈ మాట ఉంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకును నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని దేవుడు అంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఒకరోజు ఆయన ఖచ్చితంగా ఆయనతో నిత్యము ఉండేలాగా చేస్తాడు. ఇది సంఘానికి ఇచ్చిన బాధ్యత. ఇక్కడ చూడండి, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారో
ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారో అన్నిటిలో ప్రథమ ప్రయారిటీ యేసు ప్రభుకి ఇవ్వాలి. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నువ్వు కుటుంబం పోషిస్తున్నావా, లేదంటే నీకు సేవ ఇంకేదైనా చేస్తున్నావా, ఇంకా నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావా, నువ్వేం చేసినా కూడా సంఘానికి నువ్వు మొదట ప్రాధాన్యతనివ్వాలి. నీ కుటుంబానికి కాదు, సంఘానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, సర్వమును క్రీస్తుకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. నీ జీవితంలో ప్రతిదీ కూడా రెండవదిగా ఉండాలి నీ జీవితంలో. ఇక్కడ అదే చెప్తున్నాడు, అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అనే విషయం. సో యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సంఘమునకు శిరస్సు. సంఘమును ఆయన సృష్టించిన, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. 19వ వచనం చివరిలో చూద్దాము. అక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రి అభిష్టమాయను. ఇక్కడ 19వ వచనంలో ఆయన ఎవరు అంటే సర్వ సంపూర్ణత ఆయనలో నివసించి ఉన్నది. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఎవరు అంటే సర్వ సంపూర్ణత ఆయనలో నివసించి ఉన్నది. దేవుని యొక్క సర్వ సంపూర్ణత. ఆయన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ క్లారిటీగా మనం చెప్పొచ్చు. దేవుని యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు నందు నివసించుచున్నది. నివసించడం అంటే ఏంటో తెలుసా? ఇటు చూడాలి అందరు కూడా. నివసించడం అంటే కొన్ని రోజులుండి పోయేది కాదు. వాక్య ప్రకారం నివసించడం అంటే కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళేది కాదు. యేసు ప్రభులో, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చిండు, ఆయన జన్మించిండు, అప్పుడు దేవుడిగా ఉన్నాడు, ఇప్పుడు లేడు అనడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించి ఉన్నది. అంటే శాశ్వతంగా ఆయన దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు భూమిపైనే కాదు, ఆయన ఎల్లప్పుడూ దైవత్వపు సంపూర్ణుడే. ఆయన ఎప్పటికీ కూడా దైవత్వపు సంపూర్ణత కలిగిన వ్యక్తుడే అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. సర్వ సంపూర్ణత అంటే ఏంటంటే అన్నిటికీ క్రీస్తే చాలు. ఇక్కడ ఈ మాట నేను క్లారిటీగా చెప్తాను. ఆయన యందు అంటే క్రీస్తు నందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. యేసు ప్రభును మనం మన జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత నో అనదర్ అడిషన్, ఇంకొకటి మనం యాడ్ చేసుకోవడానికి వీలు లేదు. యేసు ప్రభు ఉండాలి, నాకు ఇంకోటి కావాలి, యేసు ప్రభు ఉండాలి, నాకు ఇంకోటి కావాలి అనడానికి అవసరం లేదు. ఆయనలోనే సర్వం ఉంది. ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో పాప విమోచన ఉంది, ఆయనలో సర్వమును ఉంది, ఆయనలో ఆరోగ్యం ఉంది. నీ జీవితానికి కావాల్సింది. ఇక్కడ అదే చెప్తున్నాడు. యేసు ప్రభు దేవుడు ఎవరై ఉండాలి అంటే ఆయనలోనే సర్వ సంపూర్ణత కలిగిన వాడై ఉండాలి దేవుడు అనే వ్యక్తి. మీకు అర్థమవుతుందన్న మాటలు? దేవుడు అనే వ్యక్తి ఈరోజు ఈ అవసరత వస్తే దేవుని దగ్గరికి వెళ్తా, ఇంకో అవసరత వస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్తా అన్నట్టు ఉండొద్దు. దేవుడు అనే వ్యక్తి ఉంటే ఆ దేవునిలోనే సర్వ సంపూర్ణత కలిగి ఉండాలి. ఆయన యేసు ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ ఆయనలోనే సర్వ సంపూర్ణత ఉన్నది. ఆయనను నువ్వు విమోచించేవాడు, ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడు, ఆయన నీ జీవితాన్ని నిత్యత్వంలో ఆయనతో ఉంచుకునేవాడు. ఆయన దేవుడు అని ఇక్కడ చెప్తున్నది. ఆయన సర్వ సంపూర్ణత కలిగిన వాడు. మన జీవితంలో ఆయన ఉంటే ఇంకేది కూడా అవసరం లేదు. అందుకే బైబిల్లో ఈ మాట ఉంది, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. దేవుడు దేవత్వం యొక్క లక్షణాలన్నీ కూడా క్రీస్తునందు నివసించుచున్నవి అని చెప్తున్నాడు. ఆయన దైవ కుమారుడు, ఆయన క్రీస్తు, ఆయన శరీరధారిగా మానవ అవతారాన్ని ధరించి లోకానికి వచ్చినాడు. ఆయన భూమిపైన చూడగలిగినాడు, ఆయన భూమిపైన తినగలిగినాడు, ఆయన భూమిపైన తాకగలిగినాడు. ఆయన పరిపూర్ణంగా మానవుడు, ఆయన పరిపూర్ణంగా దేవుడు. ఆయన శిలువలో మరణించినప్పుడు నీకెట్లా నొప్పి ఉంటుందో, నాకెట్లా నొప్పి ఉంటుందో ఆ నొప్పును ఆయన భరించిండు. ఆయన దేవాది దేవుడై ఉండి కూడా తను ఏదో అద్భుతం చేసుకోలే. ఎక్కడ
ఆయన మనందరి విమోచన కొరకు ఆ కలువల శిలువలో మరణించినాడు. దేవుని యొక్క అన్ని లక్షణాల్ని మనం క్రీస్తులో చూస్తాం. ఏంటి తెలుసా? ఆయన జీవితం పరిశుద్ధమైంది. ఆయన జ్ఞానం ఈ యొక్క సృష్టి అంతటిని సృష్టించిండు కాబట్టి ఈజీగా చెప్పొచ్చు ఆయన జ్ఞానవంతుడు అని. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. ఒక వ్యక్తి పైన ఇంకో వ్యక్తికి ఈజీగా కోపం వచ్చేస్తుంది, ఈజీగా ఒక వ్యక్తిని మనం అవాయిడ్ చేస్తాం. కానీ దేవుడు సృష్టించి ఆయన విడిచిపెట్టలే. ఆయన సృష్టించి ఇప్పటికీ తను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన పిల్లలుగా చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎప్పటి వరకు నీకు యేసు ప్రభు అంటే తెలియదు కావచ్చు, ఇప్పటి వరకు ఆయన యొక్క అద్భుతాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించలేవు కావచ్చు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఎవరు అంటే ఆయన మన పాపములను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన విమోచకుడు. ఆయన ఎవరు అంటే ఆయన సృష్టికర్త. ఆయన ఎవరు అంటే ఈ సృష్టిని సృష్టించి విడిచిపెట్టలేదు, ఇప్పటికీ కూడా ఈ సృష్టిని కొనసాగిస్తున్నవాడు. ఆయన ఎవరు అంటే ఆయన పరిపూర్ణంగా దేవుడు. ఆయన పరిపూర్ణంగా దేవుడు. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఇంతకుముందు బ్రదర్ చెప్పినాడు, క్రీస్తుని ఆరాధించడం. ఎలా ఆరాధిస్తాం తెలుసా? ఆయన్ను మనం కలిగి ఉన్నప్పుడే ఆరాధించగలుగుతాం. ఈ జీవితం అశాశ్వతమైనది. ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా యేసు ప్రభువును అర్థం చేసుకోలేదో, ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని దేవుడిగా నమ్మలేదో, ఇది గొప్ప అవకాశం. అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం.